ఈరోజు వాక్య ధ్యానాంశం, నీ వారిలో మార్పు తెచ్చే నీ మార్పు. చాలా మందిలో సహోదరులు తరచుగా దైవజనులతో, అయ్యా మా ఆయన గురించి ప్రార్థించండి, ఆయన ఇంకా మారలేదని ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు. అలానే ఆ సంఘములో ఉన్న ఒక ఇల్లాలు తరచుగా సంఘ కాపరి యొద్దకు వెళ్ళయ్యా మా ఆయన గురించి ప్రార్థించండి, ఆయన ఇంకా మారలేదు అని తన భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. కొంతకాలమైన తర్వాత ఆమె మరలా పాస్టర్ గారి యొద్దకు వచ్చి, అయ్యగారు మీరు ఎంత ప్రార్థించినా మా ఆయన మారడం లేదండి, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని వాపోయింది. అందుకు వివేకం కలిగిన దైవజనుడు, అమ్మ చాలా కాలంగా మీ ఆయన మారాలని కోరుతూ ప్రార్థించమంటూ ఉన్నావు, కానీ ఇంతకు నువ్వు మారావా అని ఎందుకు ఎదురు ప్రశ్న వేశాడు. అందుకు ఆమె ఆశ్చర్యపడుతూ, అదేంటి పాస్టర్ గారు, నేను మారడం ఏంటి, నేను పుట్టు క్రైస్తవురాలని, సండే స్కూల్ కూడా తీసుకునేదాన్ని, క్వైర్లో పాటలు పాడేదాన్ని, ఈ సంఘానికి గత 10 సంవత్సరాలు క్రమం తప్పకుండా వస్తూ కానుకలు కూడా ఇస్తున్నాను. అంతేకాదు నేను ఇంట్లో వంట వార్పు కూడా చేయకుండా ఆదివారం ఉదయమే ఆరాధనకు వచ్చి సాయంత్రం దాకా దేవుని సన్నిధిలోనే గడుపుతాను. బైబిల్లో ఉంది కదండి, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములతో సమానమని. ఎంత ఖచ్చితంగా నేను బైబిల్ అనుసరిస్తుంటే నేను మారవా అని అంటారేమిటి? ప్రతి స్త్రీల కూడిక, ఉపవాస కూడిక, గృహ కూడిక, ఏమైనా ప్రత్యేక కూడికలకు ఇంటి పట్టున పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా నేను సంఘం చుట్టూ, కూడుకుల చుట్టూ తిరుగుతూ ఉంటే నన్ను పట్టుకుని మారవా అని అంటారేమిటండి అని ఎదురు ప్రశ్న వేసింది. అందుకు ఆ పాస్టర్ గారు, అమ్మ నువ్వు సేవ అంటూ, కూడుకులు, ప్రార్థన, భక్తి అంటూ సంఘాల చుట్టూ, గృహాల చుట్టూ తిరుగుతూ ఉంటే మరి ఇంటి పనులు, వంట పనులు, పిల్లలను చదివించడం ఇవన్నీ ఎవరు చేస్తారమ్మా అని కాపరి మళ్ళీ ప్రశ్నించాడు. అందుకు ఆమె, ఇంట్లో ఉన్న మావారే అన్నీ చూసుకుంటారని ఎంతో సంతోషంగా చెప్పిందట. ఆ మాటలు విన్న సంఘ కాపరి అసలు విషయాన్ని గ్రహించమ్మా, మారడం అంటే సండే స్కూలు తీసుకోవటం, క్వైర్లో పాటలు పాడటం, గృహ కూడికలు, సువార్త కూడికల చుట్టూ తిరగటం కాదమ్మా. బైబిల్ సెలవిచ్చినట్లుగా తీతు పత్రిక 2:5 దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారునైండి బోధించచ్చు. విశ్వాసము లేని భర్తలు భయముతో కూడిన నీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవలన రక్షణలోనికి రాబట్టవచ్చు. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవునికి మిగుల విలువ గలది. 1 పేతురు 3:2-4 అని వాక్యములు చూపుతూ ఆ సంఘ కాపరి నిజమైన ఆత్మీయత, మార్పు కలిగిన జీవితం ఏమిటో తెలియజేశాడు. ఈ మాటలు విన్న ఆ విశ్వాసి తన హృదయములో గుర్చబడి ఆ రోజే ప్రభు సన్నిధిలో మోకరించి తనలో బిడ్డల పట్ల, అట్లాగే బట్టల పట్ల, బంగారం పట్ల వ్యామోహం, కోపం, ఆవేశం, భర్త అంటే గౌరవం లేని స్థితిని, బిడ్డల చదువు, ఆత్మీయత పట్ల లెక్కలేనితనాన్ని గ్రహించి, అయ్యో ప్రభువా, ప్రార్థనా కూడికలు, సేవ అంటూ ఇంటిలో భర్తకు లోబడకుండా, బిడ్డలను పట్టించుకోకుండా, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని నిర్మించుకున్నని తెలిసి కూడా ఎంతో అజ్ఞానముతో నా ఇంటిని నిర్లక్ష్యం చేసి, నేను సేవ అంటూ, ప్రార్థన అంటూ ఇంటిని పట్టించుకోకుండా, పిల్లలను చూసుకుంటూ, చదివించుకుంటూ, తన బాధ్యత నిర్వర్తిస్తున్న భర్తను పట్టుకొని, నువ్వు మారకపోతే, యేసయ్యను నమ్ముకొనకపోతే నరకానికి పోతావని భయపెడుతూ, శాపనార్థాలు పెడుతూ అనేక మార్లు నా ఇంటిని నరకంగా మార్చుకున్నానని ఏడ్చి పశ్చాత్తాపడి ఆ రోజే తన జీవితాన్ని మార్చుకుని క్రీస్తు బిడ్డగా ఉండుటకు తీర్మానం తీసుకుని ఇంటికి వెళ్ళింది. తన భార్య చర్చి నుండి ఇంటికి వచ్చేసరికి ప్లాస్కోలో కాఫీ సిద్ధం చేసి పెట్టి తనకు అందించే అలవాటు ఉన్న ఆ భర్త న్యూస్ పేపర్ చదవడంలో పడి సమయం మర్చిపోయి కాఫీ సిద్ధం చేయలేదు. ఈలోగా టైం చూసుకుంటే భార్య వచ్చే సమయం అయిందని గ్రహించి త్వరగా కాఫీ పెట్టి ప్లాస్కోలో పోస్తూ ఉండగా భార్య రానే వచ్చింది.
కాఫీ పెట్టడం ఎందుకు ఆలస్యమైందని తనతో గొడవ పడుతుందేమన్న భయంతో ఉండగా ప్లాస్కో కాస్త జారి క్రింద పడింది. ఇప్పుడు ఎటువంటి ప్రళయం సృష్టించబోతుందని భయంతో వణుకుతూ పగిలిపోయిన ప్లాస్కో మొక్కలు పెంకులు తీయుచుండగా ఆమె తన భర్తను సమీపించి, ఏమండి, మీకెందుకండి శ్రమ? మీరు వెళ్ళి సోఫాలో కూర్చోండి. కాఫీ కావాలో, మజ్జిగ కావాలో, లేదా ఏదైనా జ్యూస్ కావాలో నేను మీకు కలిపి తీసుకొస్తాను. ఇంకెప్పుడు మీరు ఈ వంటగదిలోనికి రావడానికి వీల్లేదు. వంటగదితో మీకేం పనండి? నేను కదా మీ భార్యను. మీరు పదండి, వెళ్ళి మీరు సోఫాలో కూర్చోండి అని అంటుంటే ఆ భర్తకు ఏమీ అర్థం కాక, ఇదేంటి ఇది ఈ రీతిగా మాట్లాడుతుంది, నా భార్యనా అని అనుమానం వచ్చింది. ఏమో, నువ్వేనా అని ప్రశ్నించాడు. అదేంటండి, నన్ను చూసి నువ్వేనా అని అంటారేమిటి? నేనేనండి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి. నా మొండితనాన్ని, గయ్యాలితనాన్ని, మూర్ఖత్వాన్ని, మంచి గుణం లేని భక్తిని తీసివేసి మంచి మనిషిగా నన్ను యేసయ్య మార్చేశాడండి. అయినా మీరు భయపడుతూ నాతో కాపురం చేయనవసరం లేదండి అని అంటూ ఉండగా భర్త, ఏమే, నీలాంటి గయ్యాలి భార్యని ఆ ప్రభు మార్చగలిగితే నాలాంటి భార్య బాధితుని మార్చడం ప్రభుకి ఏమాత్రం కష్టం కాదు. వచ్చే వారం నేను, పిల్లలు, నువ్వు అందరం కలిసి మందిరానికి వెళ్దాం, ప్రభు బిడ్డలుగా జీవిద్దామని అన్నాడట. ఆ కుటుంబం క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మారిపోయింది. సహోదరి, సహోదరుడా, అనేక సార్లు నీ ఆవేశాన్ని, కోపాన్ని, మూర్ఖత్వాన్ని, త్వరగా నోరుజారే తత్వాన్ని, ప్రతి చిన్నదానికి గొడవపడే స్వభావాన్ని విడవకుండా, నువ్వు మారకుండా నా భర్త మారాలి లేదా నా భార్య మారాలి అని ఆశించటం, ప్రార్థించటం లేదా ప్రార్థన సహాయం కోరటం ఏమాత్రం సమంజసము కానే కాదు. ఇతరుల జీవితంలో మార్పును కోరే ముందు నువ్వు నిజంగా మార్పు చెందావా లేదో గ్రహించు. మార్చుకోవలసిన అలవాట్లు, మాట తీరు, ప్రవర్తన మొదట నువ్వు మార్చుకో. తద్వారా నీ మాటలతో కాక నీ క్రియలే నీ భర్తలో, భార్యలో మార్పును తీసుకుని వస్తాయి. మరి కొంతమంది అతిభక్తిలో పడి భార్యాబిడ్డలను లేదా భర్తను, ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ కూడుకలు, సేవ అంటూ తిరిగే వారిని దేవుడు ఏమాత్రం అంగీకరించడు. కనుక నీ మూర్ఖత్వం వలనే ఒకవేళ నీ భర్త లేదా నీ భార్య మారటం లేదేమోనని సత్యాన్ని గ్రహించి నీడే నీ జీవితాన్ని దిద్దుకొని ప్రభు అంగీకరించే భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా జీవించు. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.